12వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో మనం చదివాము 9వ వచనంలో, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పం పడద్రోయబడింది. వీడు చేసే పనులు ఎలాగున్నాయి? అపవాది లక్షణాలు ఏంటంటో తెలుసండి. సర్వలోకాన్ని మోసం చేస్తున్నాడంట వాడు. అమ్మా, ఏం చేస్తున్నాడంటండి? సర్వలోకాన్ని మోసం చేయడమే వాడికి అసలైన పని. ఈరోజు చాలా మంది మేము దేవుని బిడ్డలమని చెప్పుకుని కూడా మోసపోతున్నారు. ఒకసారి మీరు ఆలోచించండి. ఇది మీరు సాతాను యొక్క కుయుక్తిలో ఉన్నారని జాగ్రత్తగా గుర్తెరగండి. మీకు కొన్ని వచనాలు సాతానుగాడు ఎలాగా సర్వలోకాన్ని మోసం చేస్తున్నాడు. అది దేవుని నమ్మని వారిని ఏమనకండి, మందిరానికి వచ్చేవారిని కానివ్వండి, సేవకులను కానివ్వండి, విశ్వాసులను కానివ్వండి, అన్యజనులను కానివ్వండి, అపవాది ఎలా మోసం చేస్తున్నాడు అనేది కొన్ని వచనాలు మీ ముందు పెట్టి ముగించేస్తాను. ఒకసారి యాకోబు రాసిన పత్రికలోకి మీరు వెళ్ళిపోతే దేవుడు దేవుని బిడ్డలను ఎలా మోసం చేస్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని మీ ముందు పెడుతున్నాను. ఒకసారి ఎవరైనా తీయగలిగిన వారు చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో ఈ విధంగా అపవాది చేసే మోసంలో ఒక మోసం ఏంటో తెలుసా? మీరు వినవారు మాత్రమే ఉండి మిమ్మల్ని మోసపుచ్చుకొనకుండా వాక్యము ప్రకారము ప్రవర్తించువారై ఉండండి. యాకోబు పత్రికకి మరో మాటలో చెప్పాలంటే 2 సామెతలని చెప్పొచ్చు. యాకోబు పత్రికను ఏమంటారంటే అండి, కొత్త నిబంధనలో సామెతల గ్రంథంతో పోలుస్తారు. ఎందుకంటే పాత నిబంధనలో సామెతల గ్రంథాన్ని మనం చదువుకున్నప్పుడు ఎంత జ్ఞానం ఉంటుందో ఈ యాకోబు పత్రిక మనం చదివితే అంత జ్ఞానం ఉంటుంది. యాకోబు చాలా కఠినంగా మాట్లాడతాడండి. ఏదో లాలించి చెప్పే వ్యక్తి కాదు ఇతను ముక్కుసూటు మనిషి. ఇతడు మొహమాటం లేకుండానే చెప్తాడు. సంఘానికి వస్తున్న విశ్వాసంతో ఏమని చెప్తున్నాడో తెలుసా? మీరు వాక్యాన్ని బాగానే వింటున్నారు, కానీ సాతాను గడి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఏ మోసం చేస్తారంట? అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? మీరు వినివారు మట్టుకే ఉన్నారు, కానీ మిమ్మును మీరు మోసపుచ్చుకోకుండా వాక్యం ప్రకారం ప్రవర్తించువారే ఉండండి. ఈ రోజుల్లో చాలా మంది వాక్యాన్ని వింటారండి, కానీ వాక్యానికి వాళ్ళ బ్రతుకులకి సంబంధమే ఉండదు. వాక్యాన్ని అందరూ వింటారు. ఈ రోజుల్లో టీవీలో వాక్యం వింటున్నారు, యూట్యూబ్లో వాక్యం వింటున్నారు, సభల్లో వాక్యం వింటున్నారు, మందిరాల్లో వాక్యం వింటున్నారు, ఖాళీ లేకుండా వాక్యాలు వింటున్నారు. ఒక్కసారి గమనించుకోండి, మనం విన్న వాక్యానికి మన బ్రతుక్కి ఏమైనా సంబంధం ఉందా? ఈరోజు మనం వాక్యం వింటున్నాం కదా, వాక్యం విన్నప్పుడు మనకి ఏమైనా భయం వేస్తుందా? అయ్యో నేను ఇలాగ లేనే, దేవుని చిత్తానికి నేను నా బ్రతుక్కి చాలా వ్యతిరేకంగా ఉంది, నా జీవితం ఎలాగుందో, వాక్యం మాత్రమే వింటున్నాను, వాక్యం మాత్రం దేవుని మందిరాన్ని మాత్రం క్రమ తప్పకుండా వెళ్తున్నాను, కానీ నా బ్రతుక్కి వాక్యానికి చాలా తేడా ఉంది. ఈ రోజుల్లో చాలా మంది మోసపోతున్నారండి. సాతాను గడు సర్వలోకాన్ని మోసం చేసేస్తున్నాడు. వాక్యాన్ని విను, వాక్యాన్ని బాగా విను, మందిరానికి వెళ్ళి పాస్టర్ గారికి సహకారం ఉండు, వాక్యాన్ని విను, కానీ వాక్యానికి నీ జీవితానికి మాత్రం సంబంధం లేకుండా ఉన్నారు. ఈరోజు వాక్యం వింటున్న వాళ్ళు ఎంతమంది వారి వ్యాపారాలు పరిశుద్ధంగా ఉన్నాయండి? వారి కుటుంబంలో అన్యోన్య సహవాసం ఎంత పరిశుద్ధంగా ఉంటుంది? ఈరోజు మన జీవితాలు ఎంత పరిశుద్ధంగా ఉంటున్నాయి? ఇదే అధ్యాయంలో కింద ఇంకో మాట కూడా రాశాడు. మీరు అదే అధ్యాయం మీరు చూస్తే 26వ వచనం చదవండి. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకోకుండా తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడు అనుకుంటే వాడు భక్తి వ్యర్థమే. నువ్వు 10 గంటల ప్రార్థన చేయి, ఇంటికి వచ్చినంత ఎవరో రకం తిట్టు, వాక్యము 10 గంటల ప్రార్థన =0. కానీ అర్థమైందన్నమాట. నువ్వు 100 రోజులు ఉపవాసం చెయ్యి, 100 రోజులు ఉపవాసం చెయ్యి, తర్వాత ఎవరినైనా నీ నోటు కళ్ళెం పెట్టుకోకుండా మాట్లాడు =0. యాకోబు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. నువ్వు భక్తి గలవాడిని, నువ్వు తెగ చెప్పుకుంటున్నావు, నీ గురించి పాటగాడిని అని చెప్పుకుంటున్నావు, వాయిద్య కళాకారుని అని చెప్పుకుంటున్నావు, గాయకుడిని అని చెప్పుకుంటున్నావు, లేకపోతే మంచి ప్రసంగికుని అని చెప్పుకుంటున్నావు, లేకపోతే ఈ యొక్క సంఘంలో నేనే పెద్దనని చెప్పుకుంటా. ఈ లోక సంబంధంగా నువ్వు ఎన్ని మాటలైనా చెప్పు, ఎన్ని డిగ్రీలైనా నీకు పెట్టుకో, కానీ ఒక్కటి గుర్తించుకో, ఈ లోకంలో నువ్వు భక్తి గలవాడని చెప్పుకుంటూ నీ నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే నీ భక్తి అంతా 0 అన్నాడు.
ఏమన్నాడంటండి, ఈరోజు మోసపరుచుకుంటున్నారండి హృదయాల్ని, సాతాను యొక్క కుయుక్తిలో ఉంటున్నారు. ఏ మాట్లాడినా పర్వాలేదులే. బైబిల్ చెప్తుంది మత్తయి సువార్త 5:5 ఏమని రాయమని తెలుసా? మనుషుడా, నీ నోట నుండి వచ్చే ప్రతి వ్యర్థమైన మాటకి నువ్వు దేవుని ఎదుట లెక్క అప్ప చెప్పాలి. ఆ భయం ఉందండి ఈ రోజుల్లో. ఈరోజు అదే భయంతో మాట్లాడుతున్నాం మనము. తల్లిదండ్రుల దగ్గర పిల్లలు అలాగే మాట్లాడుతున్నారా? సంఘస్థులు సేవకుల దగ్గర విశ్వాసులు అలాగా మాట్లాడుతున్నారా? ఈ రోజు మనం జీవించే జీవిత విధానాల్లో, వ్యాపారాల దగ్గర, ఉద్యోగాల దగ్గర మన నోటంట నిజమే వస్తుందా, లేకపోతే అబద్ధాల మీద మనం బ్రతికేస్తున్నాము? వాక్యం చెప్తుంది, అబద్ధాలు ఆడేవాడు దేవుని రాజ్యానికి వారసుడు. ప్రకటన గ్రంథం 20:8 ఏమందో తెలుసా? పిరికివారును చదువుతారు ఎవరైనా? ప్రకటన గ్రంథం 21 మీరు చూస్తే 21 మీరు చదివితే, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అగ్నిగుండగములో మండుగుండములో పాలు పొందుతుంది. ఇది 2వ మరణం. వీళ్ళందరూ ఎవరండి? మందిరంలో ఉన్న వాళ్ళు కాదా? వీళ్ళందరూ లేరా? పిరికోలంటే ఎవరు? బైబిల్ పట్టుకుని నేను క్రైస్తవుని చెప్పడానికి సిగ్గుపడేవాడు. మందిరాల్లో బాగానే చెప్తామండి మన సాక్ష్యాలు, కానీ నలుగురు లోకస్తుల దగ్గరికి వెళ్ళి మన సాక్షి ముందు కనపడాలి. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితాల్లో మనం గమనించవలసింది, దేవుని వాక్యం చెప్తుంది పిరుగు వాళ్ళంట దేవుని రాజ్యం కొరకు నిలబడలేని వారు. ఇంకా చెప్తుంది అవిశ్వాసులు, దేవుణ్ణి సరిగా నమ్మని వారు. ఈ రోజుకి కూడా చాలా మంది సంఘాల్లో దేవుని సరిగా నమ్మరండి. ఈరోజు నువ్వు మంచి మోతాలు చూస్తున్నావు అంటే నువ్వు విశ్వాసమేనండి. బిడ్డలు లేరని ప్రార్థన చేయమంటారు. బిడ్డ పుట్టిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? గృహం లేదని ఉపవాసాలు అంటాం. గృహంకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం మనం? పెళ్లి అవ్వలేదని ఉపవాసాలు అంటాం. పెళ్లి అవ్వాలని పాస్టర్గాని ఉపవాసాలు పెడతాం. పెళ్లి కుదిరిన తర్వాత మనం ఏం చేస్తాం? మన విశ్వాసులమేనా? వాక్యం చెప్తుంది అవిశ్వాసులంట, పిరికోళ్ళంట, అసహ్యమైన కార్యాలు చేసేవారంట, నరహంతకులంట, వ్యభిచారులంట, మాంత్రికులంట, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ అగ్నిగుండంలో పాల్పొందుతారు. ఈరోజు ఎవరిని మోసం చేద్దాం? సాతాను గారు నేను చాలా మోసం చేస్తాను. వాక్యం మట్టి విను, బ్రతుకు మార్చుకోవాలి. వాక్యం మట్టి బాగా విను. మందిరాన్ని మానుకోండి, కానుకలు బాగా ఇవి, మందిరాన్ని పట్టుకొని కలుగుది. ఒక ఏమంటారు, సారు కట్ట బియ్యం వేసి, ఒక ధాన్యం బత్తలు వేసి, దాని బ్రతుకు మాత్రం మార్చుకో. ఒకసారి ఒకరికి వాక్యం చెప్తాను కలిగి, ఒక కుటుంబానికి చాలా అప్పులండి, ఇంట్లో అసలు సమస్యలు బాగోట్లేదండి అన్నారు. నేను మాట వస్తానని ఏం చేస్తారండి అని. వాళ్ళు ఎలాగన్నారు, ఉదయం ఇడ్లీ కొట్టండి, సాయంత్రం బ్యాండీ కొట్టండి. మరి ఇంకేం బాగుంటుంది? పొద్దున్నేమో ఇడ్లీ కొట్టంట, సాయంత్రం బ్యాండీ కొట్టండి. ముందు అది తీసేయండి, అది ఐదు తీసేస్తేనే కానీ ఇంట్లో. ఈరోజు లేదంటారా? అన్యాయంగా దేవుడు అన్నాడు, పరులు పాపాల్లో పాలు భోగస్తులు కాపాడు. నేను తాగనండి కానీ అమ్ముతానండి, ఏదైనా ఒకటేనండి, ఏ బడైనా ఒకటే, ఆ బడంతా ఒకటే అంట. కొంతమంది చాలా ఉంటారు. చాలా మంది తాగుడు వారు తాగరు కానీ వారి పొలాల్లో వచ్చేవాళ్ళు బాగా తప్పకేస్తారు. కాదంటారా? అని మనమేం కాదా? ఏమిని అడు కూర్చొని వక్కలేదు కదా, 200 మంది వేసి పూజ చేసేసి ఇంకా రోజు గడిచిపోతాం. కానీ దేవుడు ఇవన్నీ చూడంటారా? ఇవన్నీ దేవునికి ఇష్టమైన కార్యాలంటారా? వాక్యం స్పష్టంగా చెప్తుంది, నువ్వు చేసే ప్రతి మోసపూరితమైన కార్యాలన్నీ దేవుడికి స్పష్టంగా తెలుసు. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో సాతాను గడంటండి వ్యక్తుల్ని చాలా కుయుక్తిగా సర్వ లోకాన్ని మోసం చేస్తానంట. ఆ మోసంలో ఒక మోసాన్ని మీతో ముందు పెట్టాను, వాక్యాన్ని వినివారు మట్టుకోండి కానీ వాక్యాన్ని ప్రవర్తించిన వారు. ఈ రోజుల్లో చాలా మంది బీడీలు తాగడము ఎంత పాపమో ఏంటో మనం చెప్తున్నాం. మన అమ్మడం పాపం కదా. ఒకరంటాడు కిల్లి కొట్టేట్టుకుని బీడి కొట్టేట్టుకుని ప్రార్థన చేస్తాను. మనం కిల్లి కొట్టి ప్రార్థన చేయాలా? బ్యాంది కొట్టి ప్రార్థన చేయాలా? నువ్వు వడ్డీ వ్యాపారాలు చెప్పి అని ప్రార్థన చేయాలా? ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎలాగా బైబిల్లో వాక్యము స్పష్టంగా మాట్లాడుతున్నా వినో, కానీ దాన్ని మాత్రం నీ ఆ జీవితంలోకి తీసుకో. వాక్యం యాకోబు రాసిన పత్రికలు ఏముందో తెలుసా?
23 వచ్చిన మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్యం ప్రకారం ప్రవర్తించు వారై ఉండి, ఎవడైనా వాక్యం వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపబడిన వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మనుషులను పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలకు పోయి తాను ఎట్టువాడో వెంటనే మర్చిపోతాడండి. ఎక్కడన్న వాక్యం ఎక్కడే వెళ్ళిపోయింది. కాబట్టి మనం వాక్యానికి మనం ఎంత విధేయత చూపిస్తున్నాం. వాక్యం వింటున్నాం, దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. లోక సంబంధమైన వాటిలో మనం కలగజేసుకోకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. అయినా సరే వాటిలోకి వెళ్ళిపోతున్నాం, లోక సంబంధమైన సహవాసాల్లోకి వెళ్ళిపోతున్నాం, లోక సంబంధమైన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటున్నాం, అపవిత్రమైపోతున్నాం. కానీ ఏమాత్రం భయం లేకుండా బ్రతికేస్తున్నాం. ఈరోజు ప్రభు బలలో తీసుకున్న వాళ్ళు ఎంతమంది యోగ్యమైన మనసుతో ప్రభు బలలో పాల్పొందుకుంటున్నారండి? ఎంతమంది యోగ్యమైన మనసుతో పాల్పొందుకుంటున్నారు? ఒకసారి ఆలోచించండి. మీ జీవితాల్లో అపవాదిగడి మోసంలో పడిపోయావు, ఎలాగైనా పర్వాలేదండి, ఏమవుదండి అనుకుంటున్నాను. కానీ ఇవన్నీ తీర్పులోకి వస్తే ఒకనొక దినం, ఆ దినం చాలా భయంకరమైన దినం. కాబట్టి మరొక వచనంలోకి మీకు మిమ్మల్ని తీసుకెళ్తాను. చూడండి, లోక శుభవార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా రాయబడింది. అపవాదిగడి మోసం ఏంటో చూడండి. లోక శుభవార్త 8వ అధ్యాయం 12వ వచనం చూడండి. అక్కడ ఒక వ్యక్తి అక్కడ విత్తనాలు జల్లుతుంటే కొన్ని స్థలాల్లో పడి ఒక స్థలం గురించి రాస్తున్నారు. 12వ వచనంలో మీకు అయితే, త్రోవ పక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకున్నట్లు అపవాదం వచ్చి వారి హృదయంలో నుండి వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతున్నారంట. సైతాన్ గారు చేసే పనులు చూసారా? ముందు పావేమో వాక్యాన్ని విను, కానీ మాత్రం వాక్యం ప్రకారం బ్రతకొద్దు. అంటే వాక్యం మనకు సెట్ అవ్వదు. హృదయాన్ని చాలా తెలివిగా మోసం చేస్తున్నాడు. ఎక్కడ అంటున్నాడో వాక్యాన్ని విను, కానీ బాప్తిసం ఒకటి తీసుకో. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలా మంది తెలివైన వాళ్ళు ఉంటారు. పాస్టర్ గారు సైతాన్ గారు ఎలా అంటారు తెలుసా? నువ్వు మందిరానికి వెళ్ళు, నేనేమన్నా. పాస్టర్ గారికి క్రిస్మస్ 10,000 రూపాయలు కానుకువి, నేనేమన్నా. ఆ ముందు వరుసలో కూర్చో, వంటలన్నీ నువ్వే వండే, నేను కాదన్నా. పరిచయలో సేవకులానికి వెళ్ళిపో, బరకాలు వేసి అన్నీ చేసే, నేనేమన్నా. కానీ బాప్తిసం ఒకటి తీసుకోకు. ఏమన్నా అంతే కదండి. వాక్యం చెప్తుందా లేదండి? అక్కడ ఉందా లేదండి? అక్కడ ఏమని రాయబడి ఉంది? త్రోవ పక్కన ఉండువారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండినట్లు అపవాదు వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకెళ్ళిపోతున్నాడంట. రక్షణ లేదు, చావు ఎదురవుతున్నా, ఎంతో మంది కళ్ళు ముందర చచ్చిపోతున్నా, ఎన్నో భయంకరమైన మరణాలు కళ్ళు ముందర చూస్తున్నా, హృదయం మాత్రం చాలా కఠినంగా ఉంటుంది. ఏ సైకిడు మనసు ఇవ్వడం లేదు, మారు మనసు అనేది నీ జీవితంలోకి రానివ్వడం లేదు. విడి జీవితానికి నీ మనసుని, నీ శరీరాన్ని, నీ దేహాన్ని ఇచ్చి అలాగే బ్రతికేస్తున్నావు, కానీ నీ జీవితంలో మారు మనసు అనేది లేదు. చాలా జాగ్రత్త. బాప్తిసం ఇచ్చు యోహాను అన్నాడు, గొడ్డలి చెట్టు వేరున ఎప్పుడొకప్పుడు ఆయన నరికేస్తారు. చాలా భయంకరం. మారు మనస్సు మనకు లేకపోతే గనక మనము దేవుని రాజ్యానికి వారసులము కాలేమండి. నేను దేవుని మందిరానికి వచ్చి పరిచర్య చేయొద్దని చెప్తలేదు. పరిచర్య చేయాలి మనము, కానుకలు ఇవ్వాలి మనము, ప్రార్థించాలి మనము, అన్నీ చేయాలి మనము. కానీ దేవుని వాక్యం చెప్తుంది అన్నిటికంటే ముఖ్యమైనది రక్షణ. దేవునికి స్తోత్రం. ఈ మీటింగ్ వెనకాల ఒకే ఒక కారణం నేను ఒకటే చెప్తానండి. దేవుడు అంటున్నాడు 99 మంది నీతిమంతులు ఏంటండి, నీతిమంతుల కంటే నశించిపోయే ఒక్క పాపి ఏంటండి రక్షించబడితే పరలోకంలో యేసయ్య దేవదూతలు పండుగ చేసుకుంటాయంట. దేవునికి స్తోత్రం. మనం ఇక్కడ హ్యాపీ క్రిస్మస్ అని మనం పండుగ చేసుకుంటున్నాం, కానీ ఈ మీటింగ్ ద్వారా ఒక్కడు మారు మనసు పొంది, ఒక్కడు తన బ్రతుకు మార్చుకుని యేసయ్యను తన రక్షకుడికి అంగీకరించి బాప్తిసానికి సిద్ధపడితే కనుక పరలోకంలో ఏం జరుగుతుందో తెలుసా అంటండి, గొప్ప పండుగ. అది జరిగితే చాలండి. మీటింగ్ వెనకాల ఎన్ని 100 మంది ఉన్నారని దేవుడికి లెక్క కాదు. మారు మనసు పొందే ఒక్క పాప విషయంలో దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈరోజు నేను ఒకే ఒక ప్రశ్న వేస్తున్నాను. నువ్వు ఎన్నో సభల్లో వాక్యం విన్నావు, ఎన్నో చోట్ల ప్రభు స్వరం నీకు వినపడింది, కానీ బాప్తిస్మ అనేటప్పటికి వాయిదాలు వేసేస్తున్నావు, బాప్తిస్మ అనేటప్పటికి వెనక్కి వెళ్ళిపోతున్నావు. అది ఎవరి పని అనుకుంటున్నావు తెలుసా? తర్వాత అన్నావు, కానీ వాక్యం చెప్తుంది అది అపవాదిగాడు ఎత్తుకెళ్ళిపోతున్నావు. నీలో వాక్యం లేనుకున్నావు. అపవాదిగాడు క్రియలివి, అపవాదిగాడు పండివి,
అపవాదిగా నీ జీవితంలో మారు మనసు పొందనవ్వకుండా, బాప్తిసం పొందనవ్వకుండా, దేవుని రాజ్యంలోనికి చోటు దక్కనకుండా చేసేస్తున్నాడు. కాబట్టి దయచేసి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎంతమంది అయినా సరే, ఒక దైవ సేవకుడిగా బ్రతుకులాడుకుంటున్నాను, మీరు బాప్తిసం పొందిన వాళ్ళైతే ఈ మీటింగ్లో వాక్యం విని దేవుని సొంత రక్షకుడు అంగీకరించండి. మిమ్మల్ని బట్టి ఈ మీటింగ్ పెట్టారు గట్టిగా చెప్పండి కూడా ప్రభుత్వం. కష్టం అంతా పోద్దండి, ఎంత ఖర్చు పెట్టినంత పోద్ది. అస్సలు ఆ సేవకులు కిరణ్ కుమార్ గారు ఎంత ఖర్చు పెట్టారో, ఒక్కరు దేవునికి హృదయాన్ని ఇస్తే ఈ రాత్రి నీ జీవితంలో అపవాదిగా నువ్వు ఓడించగలిగితే నీ జీవితం పండుగ ఒక పరమాత్మ దొరికినట్లే. ఒకసారి గమనించు, నువ్వు అనుకుంటున్నావు తర్వాత తీసుకుందామని, నువ్వు అనుకుంటున్నావు ఇంకా నాకు రోజులు ఉన్నాయని, నువ్వు అనుకుంటున్నావు ఏదేదో అనికి, కానీ లోకం ఎలాగుందో మీకు తెలుసా? భయంకరమైన దుర్దినాల్లో మనం ఉన్నాం తెలుసా? అంటే ఈ రోజు మనది కాదు. ఈరోజు వార్తలు ఎలా ఉన్నాయో తెలుసా? మేము పరిచర్య చేసే చోట పెరుగుండ మగులతూరు చిన్న పరిచర్లు ఉన్నామా, మొగల్తూరులోనండి పెద్ద ఇల్లు కట్టారండి. పెద్ద ఇల్లు కట్టారు. ఒక ఆయన ఇల్లు కట్టిన తర్వాత అతను ఇతర దేశాల్లో ఉన్నాడు. పాపం కష్టపడి ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు, 15 సంవత్సరాలు. పెద్ద ఇల్లు కట్టాడు, చాలా పెద్ద ఇల్లు, 5 సెంట్లో 8 సెంట్లో తెలియదు కానీ పెద్ద ఇల్లు కట్టాడు. భార్య కూడా అట్లే ఉంది. పాపం అక్కడ ఏదో గ్యాస్ నెట్ కింద వస్తుందంటే ఇల్లు ఓపెన్ చేసుకోలేదు, గ్యాస్ నెట్ కింద వస్తుందని అలాగే ఉన్నాడంట. 2 సార్లు వచ్చింది, 3వ సారి అతను చచ్చిపోయాడు. ఈరోజు చాలా మంది కళలకు కానీ ఇల్లులు కడుతున్నారు కానీ ఇంట్లో ఉండడానికి అవకాశము లేదు. ఒక చోట నేనన్నా, ఒక సేవకులు చెప్తే, ఒక సేవకులు ఒక వివాహానికి, ఒక సంఘంలో వివాహానికి ఒక యవనొస్తుంది సిద్ధపరిచారంటే, వివాహం చేసుకుని అన్యుల్లో నుంచి వచ్చారంట. వివాహం అన్యులు అనుకుంటున్నాను, వివాహాన్ని సిద్ధపరిచారు. సేవకులు వివాహం చేయాలని కావాలని క్రిస్మస్ డేట్లు ఖాళీ లేకపోతే 27 వివాహం పెట్టుకున్నారంటే అన్నీ పెట్టుకున్నారు. 3 రోజులు, ఇంకా ఎన్ని రోజులు ఉందండి? 27 అంటే ఇంకా రాలేదు కదా, 4-5 రోజులు ఉంది. అన్నీ సిద్ధం చేసేసుకున్నారు. మంచిగా కొన్ని లక్షలు ఎంతో ఖర్చు పెట్టి వివాహం చేసుకున్నారు. ఆ రాత్రి డేట్ తీసుకున్న రాత్రి పడుకున్న వ్యక్తి తెల్లారేటాడికి లేగలేదంట. ఎవరో తెలుసా? పెళ్లి కుమారుడు. వదిలి ఎదురు చూస్తున్న పెళ్లి కుమారుడు కోసం వరుడు రాత్రికి రాత్రి నిద్రలోనే చనిపోయాడు. ఇవన్నీ చెప్పి మిమ్మల్ని భయపెట్టాలని చెప్తా. ఏ రోజు మనది దేవుడు, ఈ క్షణమే నీది. నపుంసకుడు పిలిపి సువార్త చెప్తున్నప్పుడు మధ్యదారిలో నీళ్లు కనబడితే ఏమన్నాడు తెలుసా? నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఆటంకము. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ. ఎప్పుడు కూడా రక్షణ వాయిదా వేయకుండా, ఏదైనా నువ్వు వాయిదే, పెళ్ళైనా వాయిదే, ఇల్లు ఓపెనింగ్ అయినా వాయిదే, నువ్వు భూమి మీద ఏదైనా వాయిదే. వాయిదా వేయింది ఒకే ఒక్కటే, ఈ భూమి మీద రక్షణ. మన జీవితంలో పౌలు అంటాడు, మనం ఈ లోకం కొరకే బ్రతికితే మనకన్నా దౌర్భాగ్యవంతుడు ఈ భూమి మీద ఎవడో ఉండడంట. ఇల్లు కోసమే, పెళ్లి కోసమే, పెళ్లి కోసమే, ఉద్యోగాల కోసమే, వ్యాపారాల కోసమే, లాభాల కోసమే, ఈ సంపాదన కోసమే, ఈ తిండి కోసమే, ఈ బట్ట కోసమే బతికితే మనకన్నా దౌర్భాగ్యవంతుడు ఎవడో. అలాగ ఒకడు వెళ్ళిపోయాడు, అతని పేరు ధనవంతుడు. ఎవరంటండి? బతుకున్నంతకాలం సుఖం అనుభవించాడంట. అక్కడ పాతాళంలో వేదన పడుతున్నాడు, కేకలు వేస్తున్నాడు. నా తండ్రి అయిన అబ్రహాం అని మధురంగా కేకేస్తాడు. ఏ కేకే అవకాశాలు లే. ఈ రాత్రికాల సమయంలో ఆయన నువ్వు నాకు కావాలని వేసే కేకకు మాత్రమే వాల్యూ ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మీ అందరికీ ప్రేమతో మనం చేసేది ఏంటో తెలుసా? రక్షణ పొందడానికి నువ్వు ఆయుధాలు వేస్తున్నావని నువ్వు అనుకుంటున్నావు. నేను చెప్తున్నాను, అది అపవాదిగాడి పని. ఎవడి పని అంటండి? అపవాదిగాడే నిన్ను రక్షణ పొందనవ్వకుండా వాయిదాలు ఏంచేలాగా వాడు నీలో ప్రవేశించి ఒక ఆలోచన పెట్టి నేను నరకాన్ని లోనికి తీసుకెళ్ళిపోవడం ప్లాన్ వేస్తున్నాను. నువ్వేమన్నా గమనిస్తే నీ మనోనేత్రాలు తెరబడితే ఈ రాత్రికి రాత్రి బాప్తిసం తీసుకుంటే నీకన్నా గొప్పవాడు, ధన్యుడు, భాగ్యవంతుడి భూమి మీద ఎవడో లేదు. పౌలు సేవను సరసాల్లో వేసేసారు, చితక బాధేసి కొట్టేస్తే ఆ రాత్రి మహాభూకంపం, పాటలు పాడుతూ ఆరాధన చేస్తే మహాభూకంపం కలిగితే సరసాల నాయకుడు కత్తి తీసుకుని తొడబడుతుంటే, పొడుచుకోబోతుంటే పౌలు అంటాడు, నాయన అందరు ఇక్కడ ఉన్నారు, ఏ హాని చేసుకోవద్దంటే వాళ్ళు అడుగుతున్నారు రక్షణ పొందడానికి. నీవు దేశునందు విశ్వాసం ఉంచు, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చింది రక్షణ ఇవ్వడానికేనండి. ఆయన 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి
కన్యమరియ గర్భాన్ని ప్రవేశించింది. ఎందుకంటే నీ పాపాలు నా పాపాలు తాను మోసి, పాపాలకు రావాల్సిన శిక్షను తాను మోసి ఏంటంటే మనకు విడుదల ఇవ్వడానికి, మనకు రక్షణ ఇవ్వడానికి, మనకి తండ్రితో తన దగ్గర ఏంటంటే కూర్చోబెట్టుకోవడానికి, మహిమనివ్వడానికి దేవుడు ఈ లోకానికి తిరిగి వచ్చాడు. ఆయన మరణించాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన మరలా త్వరలో రాబోతున్నాడు. వాక్యం చెప్తుంది, ఎవరైతే ఆయన నమ్మి బాప్తిసం పొందుకుంటారో వాళ్ళు దేవుడితో ఉంటారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని గడపాలి. కాబట్టి నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. కాబట్టి మొదట 2 మాటలు చెప్పాను. సాతాను గాడు మోసపరుస్తాడు. ఒకటి, వాక్యం వినమంటాడు కానీ వాక్యానికి లోబడమని చెప్పడు. వాడు మోసం చేసేస్తాడు. ఈరోజు చాలామంది యవనస్తులు తెగ పాటలు పాడేస్తారు. నేను ఎవరినో తప్పడతలేదు, కానీ వారి అంతరంగ జీవితం వాక్యానుసారంగా ఉందా? పాటకి బ్రతుకు అనే సంబంధం ఉందా? బ్రతుకు సంబంధం ఉందా? మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆ పాట పాడడానికి నేను అర్హున్నా కాదని. ఈరోజు చాలా పాటలు మనం రాగాలు తీయొచ్చు, దేవుడు దాన్ని చూడడం, ఈ పరిశుద్ధమైన హృదయాన్ని చూస్తూ ఉంటాడు. మరికొన్ని మాటలు నేను త్వరగా మీకు చూపించి ముగించేస్తాను. చూడండి, అపోస్తుల కార్యాలు 16 అధ్యాయము 16 వచనాన్ని చూస్తే అపవాదిగాడు ఎలాగ మనల్ని గురిడి కొట్టిస్తాడో మీకు తెలియజేస్తాను. అపోస్తుల కార్యాలు 16 మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా భూతోనను దయ్యం పట్టినదై సోది చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభము సంపాదించి ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను. చాలండి. భూతోను దయ్యం, ఇది కూడా అపవాదే కదండి. దెయ్యం లక్షణాలు చెప్తున్నాను. మొదటిది మనల్ని మోసం చేస్తుంది. ఎలా మోసం చేసింది? వాక్యం విను, వాక్యానికి బతుకి సంబంధం అవుతుంది. 2, వాక్యం విను కానీ నోటి మాటలని కంట్రోల్ చేసుకోవద్దు. 2 గంటలన్నా ప్రార్థన చేయి, ఎక్కం వచ్చినట్టు మాట్లాడాను, మరలా ఇంకో వచ్చినట్టు చూపించాను. వాక్యం విను కానీ బాప్తిసం మటుకు ఇవన్నీ దెయ్యంగా కార్యం. ఎక్కడ అంటుండే, అక్కడ ఎవరు ఉన్నారంటే 2 వ్యక్తులు అంటండి. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోనను దెయ్యం పట్టినది సోది చెప్పుడు చేత తన యజమానులకు బహులాభం సంపాదించిన ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది. నేను ఎలా చెప్తాను, ప్రార్థనకి వెళ్తుంటే ఆటంకంగా నిలబడింది పుతోను దెయ్యం. ఏమొచ్చిందంటండి? పుతోను దెయ్యం ఏం చేసిందంటండి, ఒక చిన్న అమ్మాయిలో దెయ్యం దూరేసి వీళ్ళు ఒక స్థలానికి వెళ్తారంట. పౌలు గారు ఏ గ్రామానికి వెళ్ళినా గొప్ప పరిచయం చేయడానికి కారణం ఏంటంటే ఆయన ఆ గ్రామం కొరకు కొన్ని దినాల గ్రామంలో ప్రార్థన చేసేవారంట. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో మన పరిస్థితులు మార్చేది ఏంటో తెలుసు అంటండి, మన గీత కాదు, మన రాత కాదు, ప్రార్థన. ఎందుకంటే చప్పట్లు కొట్టి ప్రభుని కనపడతాం. చాలా మంది ఈ ఇల్లు మంచిది కాదండి, ఈ బండి మంచిది కాదండి, లేకపోతే అది మంచిది కాదు, ఇది మంచిది కాదంటాం. వాక్యం చెప్తుంది, నువ్వు ప్రార్థన చేస్తే మారాలంటే అనుభవాన్ని కూడా దేవుడు మధురంగా చేయగలడు. ఇక్కడ మీరు ఆలోచించండి, వీళ్ళు ప్రార్థనా స్థలానికి వెళ్తున్నారంట. ప్రార్థనా స్థలానికి వెళ్తుంటే ఒక చిన్న దాంట్లో ఒక పుతోన్ అనే దెయ్యం దూరి వాళ్ళకి ఎదురు పడుతుందంట. ఎక్కడికి వెళ్ళకుండానే ప్రార్థనా స్థలానికి వెళ్ళకుండా ఎదురు పడుతుంది. కింద వచ్చిన మీకు చదవండి, అది ఎలాగ ఎదురు పడుతుందంటే 17 వచనం, ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారు ఉన్నారని కేకలు వేసి. ఇది చాలా తెలివైన దయ్యం. ఎంత దయ్యం తెలుసా? పొగడుతో పడేస్తుంది సేవకుని. ఏం చేయకుండా ఆపేస్తుంది? ప్రార్థన చేయకుండా పొగడుతో ఆపేస్తుంది. బైబిల్ చెప్తుంది, మనుషులు నిన్ను పొగిడితే నీకు శ్రమ. ఏమన్నా అర్థమైందన్నా మాట్లాడా? ఈరోజు మనం పొగడకపోతే, గాలి పట్టకపోతే పరిచర్య జరుగుతలేదు. నిజమంటారు కదండి. 50 రూపాయలు ఇస్తే చదివేయాలి, ఓ కుర్చీ ఇస్తే చదివేయాలి, ఓ బియ్యం కట్టి ఇస్తే చదివేయాలి. చదవకపోతే 2వ రోజు పానికి ఎవరు చాలామంది మాట్లాడుతుంటారు. నిజమంటారా కాదంటారు? ఇప్పుడు కనుక కేక్ ఇచ్చిన వాళ్ళ పేరు చదవలేకపోతే నెక్స్ట్ ఇయర్ కేక్ క్యాన్సిల్. నేను మాట అంటాను, సేవ దేవుడు ఎన్నుకుంటే, దేవుడు ఏర్పరచుకుంటే జరిగేది సేవ. డబ్బు ఉంటే జరిగేది సేవ కాదు, దేవుని ఆత్మ ద్వారా జరిగేది సేవ. ఎందుకంటే చెప్పదు కొట్టి ప్రభుని కనపడతాం. మనం సహకరించకపోండి, మనం భుజం మీద భారం ఎత్తుకోకపోతే, నువ్వు చెయ్యకపోతే దేవదూతను పంపించి ఇక్కడ పరిచర్య చేస్తారు. వచ్చిన వాళ్ళ ఆధారం ఏమంటారేమో, లాజరు చచ్చిపోయినాడు, సమాధి చేయడానికి ఎవరు వచ్చారమ్మా?
మాట్లాడుతూ సేవలు ఇచ్చారండి. దేవదూతలు వచ్చి పరిచయం చేసిన లాజరుకి. ఇది పరలోక సేవ అండి, ఇది భూలోక సేవ కాదు, ఇది పరలోక సంబంధించిన సేవ. ఆయన అపార్ట్మెంట్ చేస్తే ఇక్కడ సేవకు నిలబడ్డాడు, ఆయన దర్శనమిస్తే, ఆయన రామం చూపిస్తే, ఆయన దగ్గరికి తాను ఆకర్షించుకున్న ప్రజల్ని నా సేవకుడు ఎక్కడ నువ్వు వెళ్ళంటే నువ్వు వచ్చావు, ఇక్కడ కూర్చున్నావు. కాబట్టి ఇదంతా కూడా అప్పర్ గవర్నమెంట్లో జరుగుతున్న సేవ. ఇక్కడ ఏది జరగాలని ఆయన ఆమోదం కావాలి. అందుకనే దావీదు మందిరం కడతానంటే ఎంత ధనం పోగేసుకున్న పరలోక గవర్నమెంట్ వద్దండి. ఏమందండి? డబ్బు ఉంది కదా కట్టేమందా? వద్దు. ఈ చేతుల రక్తంతో ఉన్న మందిరం కట్టద్దు. నా పాయింట్లోకి వెళ్ళిపోతున్నాను. ప్రార్థన చేసేవారిని తెలివిగా దెయ్యమా పెట్టండి. అది ఏ దెయ్యం తెలుసా? బుద్ధుండు దెయ్యం. ఈరోజు నేను 100 ప్రసంగాలు చెప్పినా ప్రార్థన జీవితం లేకపోతే నేను చాలా ప్రమాదంలో ఉన్నాను. ఈరోజు నీ ఇంట్లో ప్రార్థన ఉందా? ఈరోజు నీ జీవితంలో ప్రార్థన చేయనకుండా నేను గాలి తిరుగులు తిరుగుతుంది చూడు, అది నువ్వు చాలా డేంజర్ జోన్లో ఉన్నావు. నువ్వు ప్రార్థన అంటే ఇష్టం ఉండదు చాలా మందికి. పాటలు 100 పాడమంటే పాడతాను, పాటలకు వదిలే ఉండదు. మొక్కలేసి 1 గంట ప్రార్థన చేయమని పాటలు పాడేవాళ్ళు. అందరు నేను తప్పంటలేదు సుమా, ప్రార్థనలో పాటలు నేను తప్పంటలేదు, కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రార్థన. ఈ సేవకులు గ్రామంలో ఘనమైన సేవ జరగాలని ప్రార్థనకి వెళ్తుంటే ఆటంకపరుస్తుంది. అప్పుడు పౌలుసేలు ఏం చేశారో చదవండి, అక్కడ నేను ముగించేస్తాను. 18వ వచనం, ఆమె ఇలాగ అనేక దినములు చేయించుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలి పొమ్మని యేసు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే ఆమెను వదిలిపోయి. మనం పొగిడే వాళ్ళని పక్కనెట్టుకుంటాం, మనం డోలక్ బ్యాచ్ మనం పక్కనెట్టుకుంటాం. కానీ పౌలు గారు అలాంటి సేవ కదా అండి. ఆయన పొగిడేవాళ్ళు గమనించాడు. ఓ రోజు చూశాడు, 2 రోజులు చూశాడు, ఇది దెయ్యం పని అని గమనించాడు. ఏంటంటే ఇది నా ప్రార్థనకు ఆటంకం ఉంది, నన్ను పొగిడేస్తుంది. పొగిడేస్తే మనం ఏం చేస్తాం తెలుసండి? ప్రార్థన మానేస్తాం. అన్ని బాగా జరిగితే ప్రార్థన ఎందుకు చేస్తామండి? మొబ్బెట్టేస్తే ప్రార్థన వస్తుంది, ఎవడన్నా అట్టకొడుకు వచ్చేస్తే ప్రార్థన వస్తుంది, అంతేనండి. ఏదైనా కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఏదైనా ఆటంకం వస్తేనే కదా మోకాలు వేసేది, లేకపోతే సాఫీగా సోఫా సెట్లో కూర్చుని ఆమెను అంటాం. మనం దేవుడు ఆటంకాలు తీసుకొచ్చేది కూడా మనలో ఉన్న ప్రార్థనా జీవితం బయటికి తీసుకురావడానికి. ఆటంకాల గురించి మీరు ఇబ్బంది ఏం పడవలసిన పని లేదు. ఆటంకాలు వస్తున్నాయంటే అక్కడ దేవుడి కార్యం జరుగుతుంది. అది నువ్వు ప్రార్థన చేయడం ద్వారా జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. ప్రార్థన ద్వారా హన్నా తన నిందను తొలగించుకుంది. ఏంటండి? ప్రార్థన ద్వారా అన్న ఏం చేసిందంటే దేవుని మందిరానికి వెళ్ళింది, కన్నీళ్లు కార్చింది, మూలిగింది, దేవుని దగ్గర ఒక ప్రవర్తన పొందుకుంది. గట్టిగా చెప్పండి కూడా ప్రభువు కనపడుతుంది. ఈ రాత్రికాల సమయంలో తెలియజేసేది అదే. అపవాదిగడు మన ప్రార్థన చేయకుండా ఆపేస్తాడు. ఇంకా చాలా ఉన్నాయి. అయితే నన్ను క్షమించిన సమయం ఆఖరిగా ఒక వచనం యేసుక్రీస్తు ఎందుకు వచ్చి అపోస్తుల కార్యాలు 10:38 చదివి ముగించేద్దాం. అపోస్తుల కార్యాలు 10:38 అక్కడ ఏమని రాయబడిందో చూడండి. 10:38 అదేదనగా దేవుడు నజరేయుడని యేసుని పరిశుద్ధాత్మతోనూ సత్యతోనూ అభిషేకించునన్నది దేవుడు ఆయనకు తోడైండను గనుక ఆయన మేలు చేయించు అపవాది చేత పీడించబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. దేవుడు చేసిన పరిచర్య ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు చేసిన పరిచర్య ఏంటో తెలుసా? ఈ భూమి మీద అపవాదిగాడు చేసే మరో పని ఏంటో తెలుసా? బలహీనతను తీసుకొచ్చేస్తాడు. ఏమన్నాడండి అక్కడ? అపవాది చేత పీడించబడుతున్న వారందరినీ స్వస్థపరుస్తూ తిరుగుతున్నాడంటే, సంచరిస్తున్నాడు, మేలు చేస్తున్నాడు. ఈ రోజు నువ్వు దెయ్యాల చేత పట్టుబడ్డావా? చీకటి కళ్ళు వస్తున్నాయా? పాపపు కళ్ళు వస్తున్నాయా? దెయ్యాలు కనబడుతున్నాయా? నిద్ర పట్టడం లేదా? నీ జీవితంలో సమాధానం లేదా? భయంకరమైన రోగంలో నువ్వు బానిసైపోయావా? నీ కుటుంబంలో భార్యాభర్తల మధ్యన సమాధానం లేదా? నీ బిడ్డలు నీకు లోబడడం లేదా? కుటుంబంలో ఏ పనికి వెళ్ళినా దరిద్రం వెంటాడుతుందా? నేను ఒకటే చెప్తాను, దానికి కారణం దెయ్యం. ఈరోజు అత్తగారు కోడగారు పెద్ద పెద్ద దెబ్బలాట్లు వేసుకుంటారు, కానీ మా అత్తగారు మంచిది కాదండి, మా కోడలు మంచిది కాదు, మా అల్లుడు మంచోడు కాదు, మా కొడుకు మంచోడు కాదు చెప్తారు. కానీ ఇదంతా పెద్ద అబద్ధం. నమ్ముతారని మాటనే, ఇదంతా పెద్ద అబద్ధం. అందరూ మంచోళ్ళే, దేవుడి సృష్టి అంతా మంచిదే, కానీ వారిలో పనిచేస్తున్న దెయ్యం వ్యక్తిని అలాగ మాట్లాడిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో ఏముందో తెలుసా? ఏంటండి? మనం పోరాడినది మనుషులతో కాదు, ప్రధానులతో కాదు, ఈ లోక సంబంధమైన లోకనాథుల దురాత్మలతో మనం పోరాడుతున్నాం.
కాబట్టి వాటి నుండి మనం బయట పడాలంటే మనకి యేసయ్య రక్తం కావాలి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడదాం. ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పేది ఒకే ఒకటి. ఈరోజు ఇక్కడ చెప్పడానికి దేవుని సన్నిధిలో అడిగితే దేవుడు ఒకే ఒకటి, అపవాది క్రియలను లయపరచడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఈరోజు కుటుంబంలో సమాధానం లేకపోవడానికి, నీ వ్యాపారంలో ఫలింపు లేకపోవడానికి, నీ బిడ్డలు నీ మాట వినలేకపోవడానికి, నువ్వు సంపాదించిన నువ్వు అనుభవించలేకపోవడానికి కారణం ఎవరో కాదండి, రోజులు కాదండి, అపవాది గడి చేసే పని. ఆ పని దేవుడు ఆశపడి రాత్రికాల సమయంలో నిన్ను తీసుకొచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు యేసయ్యని నమ్ముకుంటే, ఆయన సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, నువ్వు నమ్మి బాప్తిసం తీసుకుంటే, నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడితే దేవుడు అపవాదిని ఓడించి నీకు సింహాసనం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో మీరు ఉన్నతమైన సింహాసనాన్ని మీరు అవరోధించాలని, దేవుని కొరకు ఉన్నతమైన బహుమానం కొరకు మీరు ఏంటంటే పరిగెత్తాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యేసయ్యకి మీ హృదయాన్ని ఇచ్చేయండి, యేసయ్యకి మీ జీవితాన్ని ఇచ్చేయండి. పాపం ఏదైనా మీ జీవితాలు ఉంటే యేసయ్య నామంలో ఒప్పుకోండి, విడిచిపెట్టండి, పశ్చాత్తాపడండి. యేసయ్య మీకు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీకు ఇస్తాడు. ఈ దెయ్యాల శక్తుల మీద మీకు అధికారాన్ని ఇస్తాడు. దేవుడు అన్నాడు కదా, చదువు, నజరేయుడైన యేసుని అభిషేకించి దెయ్యాలను వెలగొట్టే కృప మనందరికీ దేవుడు ఇస్తాడు. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరిగాయి. కాబట్టి వారి దెయ్యాలను వెలగొడతాడు. కాబట్టి మన జీవితంలో అలాంటి గొప్ప కార్యాలు మన ద్వారా దేవుడు చేయించుకోవాలని ఆశపడతాడు. నేటి దినం నుండైనా నువ్వు లోబడితే, నువ్వు దేవుని విశ్వసిస్తే, నువ్వు నమ్మి బాప్తిసం పొందుకుంటే, యేసునందు విశ్వాసం పవిత్రమైన జీవితం నువ్వు కొనసాగితే, ఈ సూచక్రియలు నీ ద్వారా దేవుడు జరిగించుకుంటాడు. దురాత్మ శక్తుల మీద నీకు అధికారం ఇస్తాడు, రోగాల మీద అధికారం ఇస్తాడు, ప్రతి పరిస్థితి మీద దేవుడు నీకు అధికారం ఇచ్చి నేను రాజుగా నిలబెడతాడు. దేవుడి మాటలు దీవించును గాక. కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. దేవుడు నాతో మాట్లాడాడు అన్నవారు మీ కుడి హస్తాన్ని చాపండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేసి సేవకులకి నిజంగానే దేవుడు నాతో మాట్లాడాడు, నేను ఎలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను, నా నోటి కళ్ళు పెట్టుకోలేకపోతున్నాను, వాక్యం వింటున్నాను కానీ వాక్యానికి నా బ్రతుకి సంబంధం లేదు. నాలో ఈ లోపం ఉంది. ఈరోజు సత్యములో నిలబడకుండా చేసేది ఎవరో తెలుసా? సైతాన్ గారు. యేసు వార్త వినకుండా చేసేవాడు ఏంటో తెలుసా? సైతాన్ గారు. బాప్తిసం పొందనకుండా చేసేది ఎవరో తెలుసా? అపవాది గారు. వాడి క్రియలు యేసయ్య అంటాడు, నేను వాడి క్రియల్ని లయపరచడానికి లోకానికి వచ్చాను. నువ్వు నా చేతిలోకి నువ్వు వస్తే నీ మీద దుష్ట శక్తుల ప్రభావం లేకుండా నేను నిన్ను విడిపిస్తాను, నేను నిన్ను స్వస్థపరుస్తాను, నేను నిన్ను బాగు చేస్తాను, నీకు నేను పరలోకంలో స్థానాన్ని ఇస్తాను అంటాడు. నాయన ఎంతమంది యథార్థంగా వారి చేతులు నాయన ఈ రాత్రి దేవి సేవను పంపించి నాతో మాట్లాడాను. నాయన నాకు నువ్వు కావాలి, నిన్ను సొంత రక్షకుడిని అంగీకరిస్తున్నాను, నేను పాపి నాయన నన్ను క్షమించండి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు. ఒక్కసారి నాయన వారందరినీ కనికరించండి. ఒకసారి నాతో పాటు ఈ చిన్న ప్రార్థన చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువా, నిన్ను నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాను. నేను పాపిని అయినా నన్ను నీ రక్తముతో కడగండి, నన్ను నీ కుమారునిగా స్వీకరించండి. నాలో ఏ అపవాది క్రియలు పని చేయకుండా నన్ను నీ స్వాధీనములోనికి తీసుకో. నాయనా నీ జీవ గ్రంథములో నా పేరు రాయండి, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకుని వాక్యానుసారమైన జీవితం జీవించడానికి నాకు సహాయము చేయమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామమున